హలో గైస్, వెల్కమ్ టు థియో డ్రైవ్, లెర్నింగ్ వన్ ట్రూత్ ఎట్ అ టైమ్. న్యూ టెస్ట్మెంట్లో యేసుక్రీస్తు ప్రభు వారికే స్క్రిప్చర్ కోట్ చేసిన వ్యక్తి మీకు ఎవరో తెలుసా? ఎస్, అది మరెవరో కాదు కానీ సేటన్. సో సాతాను వాక్యాన్ని కోట్ చేసినంత మాత్రాన సాతాను సత్యం చెప్తున్నాడని ఏమాత్రం అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే సేటన్ మిస్ఇంటర్ప్రిట్ చేశాడు. ఆ వాక్యాన్ని తిప్పి చెప్తున్నట్టు మనం ఆలోచన చేస్తూ ఉంటాం. ప్రారంభం నుంచి కూడా సేటన్ ఇదే రీతిగా హీ విల్ ట్విస్ట్ ద స్క్రిప్చర్, వాక్యాన్ని తిప్పి చెప్తా ఉంటాడు. అయితే ఇక్కడ మనకు కూడా కాషన్ ఏంటంటే, వీ షుడ్ అండర్స్టాండ్ స్క్రిప్చర్ యాజ్ గాడ్ ఇంటెండ్స్ ఇట్. దేవుడు మనము ఏ రీతిగా అర్థం చేసుకోవాలని ఆయన లేఖనం రాయించున్నాడో ఆ రీతిగా మాత్రమే ఆలోచన చేయాలి. లేకపోతే భక్తుడి విధంగా అన్నాడు, డు నాట్ ట్విస్ట్ ద స్క్రిప్చర్ లెస్ట్ యూ బీ లైక్ సేటన్. వాక్యాన్ని త్రిప్పకండి, సాతాన్ లాగా అవ్వే అవకాశం ఉంది అని అన్నాడు. సో ఎందుకండి అసలు వ్యాఖ్యానించాలి, ఎందుకు సరిగ్గా ఇంటర్ప్రిట్ చేయాలంటే 2 తిమోతి 2:15 ఈ విధంగా రాయబడింది. దైవజనుడు ఒక విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలంట. దేని విషయంలో అంటే, రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ ట్రూత్. వాక్యాన్ని సరిగా విభజించుటకు జాగ్రత్తగా చూసుకోవాలంట. సిగ్గుపడనక్కర్లేని పనివాడిగా ఉండాలంటే వాక్యాన్ని సరిగా విభజించాలి. సో మన జర్నీలో కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఎదుట మనం కూడా సిగ్గుపడొద్దంటే వాక్యాన్ని మనకు నచ్చినట్టు కాదు, మనం అనుకున్న రీతిగా కాదు, కానీ దేవుడు ఉద్దేశించిన రీతిగా వాక్యం యొక్క అర్థం గ్రహించడమే మన ముఖ్య గమ్యం అయి ఉండాలి. సాధారణంగా బైబిల్ ఎవరు చదివినా అర్థం అవుతా ఉన్నది, కానీ మన గోల్ ఏంటంటే సరైన అర్థం వెతకడం. కొన్నిసార్లు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. బైబిల్ గ్రంథం వేరే సంస్కృతికి చెందిన ప్రజలకు రాయబడ్డది, వేరే కాలంలో రాయబడ్డది, వేరే భాషల్లో రాయబడ్డది. కొంతమంది ప్రజలు నదికి అటువైపుగా ఉన్నారు, కొంతమంది ఇటువైపుగా ఉన్నారు. మనము 21వ శతాబ్దం నుంచి బైబిల్ కాలంలోకి వెళ్ళి అర్థం చేసుకోవాలి తప్పించి అక్కడున్న వ్యక్తులని మన కాలంలో తీసుకొని వచ్చి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే కొన్నిసార్లు ప్రమాదకరమైన ఇంటర్ప్రిటేషన్, వ్యాఖ్యానంలోకి మనం ఎండప్ అవుతాం. మరి సరిగ్గా నేను అర్థం తెలుసుకోవడం ఎట్లా సాధ్యమవుతుంది అంటే, ఏదో కొత్తది చేయని అవసరం లేదు. వాక్యంలో ఉన్నది ఉన్నట్టు పాటించి కొన్ని నియమాలు, కామన్ సెన్స్తో మనము వాక్యాన్ని ఇంటర్ప్రిట్ చేస్తే సరిపోతుంది. వి బిగిన్ బై డిపెండింగ్ ఆన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడే ఈ ఇంటర్ప్రిటేషన్ని మనం ప్రారంభిస్తాం. ఎందుకంటే ఆయనే రచయిత కనుక ఆయన మాత్రమే మనం లేఖనం అర్థం చేసుకోవడానికి హీ విల్ హెల్ప్ అస్ అండర్స్టాండ్ స్క్రిప్చర్. ఆయన మాత్రమే వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి సహాయం దయచేస్తాడు. సో లార్డ్ హెల్ప్ మీ యాజ్ ఐఎమ్ రీడింగ్ అ హోలీ వర్డ్. నాకు అర్థం చేసుకునే సహాయం దయచేయి అని ఆయన మీద ఆధారపడినప్పుడు ఖచ్చితమైన రీతిలో మనం అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు కృప చూపిస్తాడు. అక్కడితోనే ఎండ్ అయిపోదు, మన ప్రయాస కూడా ఉండాలి. ఏంటి ఆ ప్రయాస అంటే, బేసిక్గా ఈ నియమాలు గుర్తుపెట్టుకోవచ్చు. స్క్రిప్చర్ ఇంటర్ప్రిట్ స్క్రిప్చర్. వాక్యం మాత్రమే ఇంటర్ప్రిట్ చేయాలి. ఈ కోట్ మీరు ఎప్పుడైనా వినిండవచ్చు, ఓన్లీ ఏ డైమండ్ కెన్ కట్ ఎ డైమండ్. ఒక వజ్రాన్ని మరొక వజ్రమే కట్ చేస్తూ ఉన్నది అని వింటూ ఉంటాం. కాబట్టి స్క్రిప్చర్ మాత్రమే ఇంటర్ప్రిట్ చేస్తూ ఉన్నది. సాధారణంగా కొన్ని అస్పష్టమైన ప్యాసేజెస్ ఉంటాయి. ఆ ఒక్క వచనం తీసుకొని కొత్త సిద్ధాంతం నమ్మడం కానీ, లేకపోతే కొత్త రీతిలో మనం ఆలోచన చేయడం కానీ ఎప్పుడు కూడా చేయకూడదు. ఆ లేఖనం ఇతర లేఖనాలతో పోల్చి చూసి వాక్యం యొక్క అర్థం మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్, జేమ్స్, యాకోబు రాసిన పత్రిక మనం తీసుకుంటే, ఒక వ్యక్తి క్రియల ద్వారా నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అని యాకోబు అంటూ ఉంటాడు. ఇంకోవైపు పౌలేమో విశ్వాసం మూలంగా ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు అంట. ఇప్పుడు వీరిద్దరూ వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నట్ట? లేదు. మనం లేఖనాలతో పోల్చి చూసినప్పుడు ఏం గ్రహిస్తామంటే, పౌలు మాట్లాడేది మనము రక్షించబడే విశ్వాసము గురించి, యాకోబు మాట్లాడేది రక్షణ నుంచి ఫలముగా వచ్చే విశ్వాసము గురించి. రక్షణ బైబిల్ అంతా కూడా ఒకే రీతిగా వివరించబడుతుంది. అది కేవలం కృప ద్వారా, విశ్వాసం మూలంగానే, కానీ క్రియల ద్వారా కాదు. కానీ యాకోబు ఒక వచనమే తీసుకొని ఈ క్రియల ద్వారా రక్షణ అని చెప్పడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. అది ఎలా అర్థమైంది మనకి? వెన్ యూ కంపేర్ స్క్రిప్చర్ విత్ స్క్రిప్చర్. అలానే ప్రతి లేఖనాన్ని లేఖనంతో పోల్చి చూసినప్పుడు మనకు అర్థం అనేది తెలుస్తున్నది. దట్స్ హౌ యూ ఇంటర్ప్రిట్. అంత మాత్రమే కాదు, వాట్ ఎల్స్ కెన్ యూ డూ. మనం ఇంకేమి గుర్తుపెట్టుకోవాలి సింపుల్గా అంటే, కాంటెక్స్ట్, సందర్భము. ఏ విధంగా అంటూ ఉంటాం, కాంటెక్స్ట్ ఇస్ కింగ్. సందర్భమే రాజు అయి ఉన్నాడు. ఈ విధంగా ఈ ఆలోచన కూడా చేస్తూ ఉంటాం. అ టెక్స్ట్ వితౌట్ అ కాంటెక్స్ట్ బికమ్స్ అ ప్రీ టెక్స్ట్. ఏమవుతుందంటే, సందర్భం లేని వాక్యము
మన సొంత ఊహ బట్టి దానికి అర్థం ఇవ్వచ్చు. ఒక స్టేట్మెంట్ని దాని సందర్భం నుంచి తీసేస్తే దాని అర్థమే మారిపోతా ఉన్నది. కానీ చాలాసార్లు మనం విశ్వాసంగా వాక్యాన్ని ఎందుకు సరిగ్గా వ్యాఖ్యానించమంటే వాక్యాన్ని దాని సందర్భం నుంచి తీసేస్తాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలా ఖచ్చితంగా సందర్భం అనేది వెరీ వెరీ ఎసెన్షియల్. ఒకవేళ సందర్భం నుంచే బయటికి తీసేస్తే బైబిల్ నుంచే దేవుడు లేడు అన్న మాట మనం చెప్పొచ్చు. అన్ని ఏరియాస్లో మనం సందర్భం గురించి ఆలోచన చేస్తాం. ప్రతి దగ్గర కూడా సందర్భ ప్రకారమే ఆలోచన చేస్తాం. ప్రతి దగ్గర కూడా కామన్ సెన్స్ యూజ్ చేసి ఒక వ్యక్తి మాటలను సందర్భం నుంచి బయటికి తీసుకొని మనం అర్థం చేసుకోము. బేసిక్గా కాంటెక్స్ట్ అనేది కామన్ సెన్స్ ఉపయోగిస్తే మనకు అర్థమవుతుంది. అదే రీతిగా బైబిల్ చదివేటప్పుడు కూడా పైన ఏమన్నాడు కింద ఏమన్నాడు ఆలోచన చేయకుండా మధ్యలోంచి ఒక వచనం తీసుకొని మన సొంత అభిప్రాయం దానికి రుద్దడం అనేది అది వాక్య విరుద్ధము. అది సాతాను వాక్యాన్ని త్రిప్పినట్టు తిప్పడం. కనుక వాక్యాన్ని కరెక్ట్గా ఇంటర్ప్రిట్ చేయాలంటే యూ బీ కేర్ఫుల్ దట్ యూ ఇంటర్ప్రిట్ ఇన్ కాంటెక్స్ట్. సందర్భ ప్రకారం ఇంటర్ప్రిట్ చేయడానికి జాగ్రత్తగా పడదాం. మార్టిన్ లూథర్ అన్న భక్తుడు ఈ విధంగా అన్నాడు, ఐ రీడ్ ద బైబిల్ లైక్ ఐ గ్యాదర్ యాపిల్స్ అన్నాడు. నేను యాపిల్ పండ్లను సేకూర్చినట్టు నేను బైబిల్ చదువుతాను అన్నాడు. ఆయన చెట్టు దగ్గరికి వెళ్తాడంట. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఏం చేస్తాడంట, చెట్టునంతా ఊపుతాడంట. ఆ చెట్టునంతా ఊపిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ బ్రాంచెస్ అన్నీ షేక్ చేస్తాడంట. ఆ తర్వాత యాపిల్స్ అన్నీ ప్లగ్ చేసుకుంటాడంట. యాపిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తాడంటే ఆయన వచ్చి కింద ఏమైనా పడ్డాయా అని వెతుకుతాడంట. ఆ తర్వాత మళ్ళీ ఇంకేం చేస్తాడంటే ఒక్కొక్క ఆకు కింద వెతకడం ప్రారంభిస్తాడంట. సో దట్స్ హౌ హీ రీడ్స్ హిస్ బైబిల్ అని చెప్తా ఉంటాడు. ఆయన ఉదాహరణ చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏంటంటే మొదటిగా బైబిల్ అంతటి దృక్పథంతో నేను ఆలోచిస్తాను, రెండోదిగా ఇతర పుస్తకాల దృక్పథంతో నేను ఆలోచిస్తాను, తర్వాత ఇతర అధ్యాయాల గురించిన ఆలోచన పెట్టుకొని నేను చదువుతాను, తర్వాత ఏం చేస్తాను ఇతర వచనాలు గురించి ఆలోచన చేసి నేను చదువుతాను. అలా హీ కమ్స్ డౌన్. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక వర్స్ చదివినప్పుడు దానిపైన చదవండి, ఆ పారాగ్రాఫ్ చదవండి, ఆ పారాగ్రాఫ్ తర్వాత ఆ చాప్టర్లో ఆ వర్స్ ఏం అర్థమవుతుంది, ఆ చాప్టర్ తర్వాత సరౌండింగ్ చాప్టర్స్, ఆ సరౌండింగ్ చాప్టర్స్ తర్వాత ఆ పుస్తకం ఏం చెప్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. పుస్తకం తర్వాత వేరే పుస్తకాలతో పోల్చి చూడాలి. ఆ రీతిగా కాంటెక్స్ట్ని మన మనసులో పెట్టుకుంటే ఖచ్చితంగా అది చాలా ఉపయోగకరంగా మారుతూ ఉంటుంది. హావర్డ్ హెన్రిక్స్ అని భక్తుడు ఈ విధంగా అన్నాడు, ఆల్వేస్ కన్సల్ట్ ద నేబర్స్ అంటాడు. మీ పొరుగువారిని ఎప్పుడు కూడా కన్సల్ట్ చేయాలి, ఎప్పుడు కూడా పొరుగువారిని వెళ్ళి అడగాలి అంటాడు బైబిల్ చదువుటప్పుడు. పొరుగువారు ఎవరంటే చుట్టుపక్కల వచనాలు, చుట్టుపక్కల అధ్యాయాలు. ఇది మనం చేయకపోతే వర్స్ని కానీ అక్కడ నుంచి తీసేస్తే మనకు అర్థం కోల్పోతుంది. నేను ఎప్పుడు కూడా మా స్టూడెంట్స్కి ఈ మాట చెప్తా ఉంటాను, ఇఫ్ యూ టేక్ అ ఫిష్ అవుట్ ఆఫ్ వాటర్ ఇట్ హ్యాస్ నో లైఫ్. ఒక చేపను నీళ్ళు నుంచి బయటికి తీసేస్తే దానికి జీవం ఉండదు. యు టేక్ ద టెక్స్ట్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఇట్ హ్యాస్ నో మీనింగ్. వచనాన్ని సందర్భం నుంచి బయటికి తీసేస్తే వచనానికి అర్థం కోల్పోతాం. కనుక చాలా ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకున్నట్టంటే కాంటెక్స్ట్ ఈజ్ క్రూషియల్. సందర్భం అనేది చాలా 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 ఎసెన్షియల్. అది మూడోది ప్రార్థన, పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడడం, వాక్యాన్ని వాక్యంతో ఇంటర్ప్రిట్ చేయడం, ఆ తర్వాత సందర్భం గురించి గుర్తుపెట్టుకోవడం. ఆ తర్వాత మనం ఇంకో విషయం ఆలోచన చేయాలి, ఏంటంటే ఎప్పుడు కూడా ఒరిజినల్ మీనింగ్ ఏంటి అని ఆలోచన చేయాలి. ఒరిజినల్ మీనింగ్ అంటే ఇప్పుడు దేవుడు ఒక ఉద్దేశంతో ఒక పుస్తకం కానీ ఒక పత్రిక కానీ బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి పుస్తకాన్ని కానీ రాయించినాడు. మనము ఆ పుస్తకం దేవుడు రాయించిన పుస్తకం నాకు అసలు అవసరం లేదు, నేనేదో కొత్తగా నేను దీని నుంచి అర్థం తీసుకుంటాను అంటే అది చాలా ప్రమాదకరమైన వ్యాఖ్యానము. మనం అనేక సార్లు వాక్యం అర్థం వెతుకుతున్నప్పుడు ఈ రీతిగా ప్రారంభిస్తాం, నాకేం అర్థమైందంటే అని ప్రారంభిస్తాం. కానీ పాయింట్ ఏంటంటే నాకేం అర్థమవుతున్నది అనేది ఇట్ డస్ నాట్ మ్యాటర్, బట్ వాట్ డస్ ద స్క్రిప్చర్స్. అసలు వాక్యం యొక్క అర్థం ఏంటి అని తెలుసుకోవడము ఖచ్చితమైన ప్రశ్నగా మనం గుర్తించాల్సిన అవసరత ఉన్నది. సో ఒరిజినల్ మీనింగ్ ఏంటి? ఇప్పుడు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఉంది, ఎఫ్ఎస్సీలకు రాశాడు, అక్కడ ఎందుకు రాశాడు, అసలు ఏ కాంటెక్స్ట్లో రాశాడు, ఇవన్నీ ఆలోచన చేయడం చాలా చాలా ఎసెన్షియల్. అందుకనే ఈ రోజుల్లో స్టడీ బైబిల్స్ అని మనకు చాలా హెల్ప్ఫుల్ టూల్స్ ఉన్నాయి. ఎవరికి రాశాడు, ఎందుకు రాశాడు, ఎప్పుడు రాశాడు, ఏ సందర్భంలో రాశాడు. సో ఇవి మనకి ఈజీగా డీటెయిల్స్ దొరికిపోతాయి. అంతెందుకు గూగుల్లో జస్ట్ ఒక్కసారి టైప్ చేస్తే మొత్తం కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో
చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉన్నప్పుడు సరియైన అర్థం తెలుసుకోవడం చాలా ఈజీ అవుతా ఉన్నది. సో ఒరిజినల్ మీనింగ్ ఏంటి అని తెలుసుకోవాలి. లేకపోతే ఆ వాక్యం రాయబడిన ఉద్దేశం వదిలేసి నా సొంత ఊహను నేను పెట్టినట్టు అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫిలిపియన్స్ 4:4లో పౌల్ గారు చెప్పారు, రిజాయిస్ ఇన్ ద లార్డ్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ అన్నాడు. సో దాని ఒరిజినల్ కాంటెక్స్ట్ మనకు అర్థమవకపోతే దాని రియాలిటీ మనకు తెలియదు. ఆయన చెరసాలలో, బంధకాలలో, అతి భయంకరమైన ప్రమాదాలలో ఉంటూ ఆయన ఆనందించుడి, ప్రభునందు ఆనందించుడి అని సంఘానికి హెచ్చరిస్తున్నప్పుడు ఆయన విశ్వాసం యొక్క లోతును, ఆయన సంఘానికి ఇస్తున్న ప్రోత్సాహాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. బేసిక్గా బైబిల్ చదువుతున్నప్పుడు మనం ఈజీగా ఈ ఒరిజినల్ మీనింగ్ కనుక్కోవాలంటే ఇవి మన మైండ్లో పెట్టుకోవచ్చు. హెర్మెనెటిక్ హ్యాండ్ అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, హూ ఇస్ ద స్పీకర్, ఎవరు మాట్లాడుతూ ఉన్నారు. రెండోది, హూ ఇస్ ద లిసనర్, ఎవరు వింటా ఉన్నారు. తర్వాత ఇంకో ప్రశ్న, హూ ఇస్ ద ఆథర్, రచయిత ఎవరు. తర్వాత ఇంకో ప్రశ్న, హూ ఇస్ ద రెసిపియంట్, ఆ పుస్తకం పొందుకుంది ఎవరు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక, ఎఫ్ఎస్లో ఉన్నవారు పొందుకున్నారు. ఫిలిపీలకు రాసిన పత్రిక, ఫిలిపీలో ఉన్నవారు పొందుకున్నారు. అట్లా రెసిపియంట్ ఎవరు. ఈ 4 ప్రశ్నలు అడిగిన తర్వాత చివరి ప్రశ్న ఏంటంటే, ఓకే ఇది ఒరిజినల్ మీనింగ్, అయితే హౌ డస్ ఇట్ అప్లై టు మీ ఇన్ ద 21st century. నాకు ఇది ఏ విధంగా నేను అన్వయించుకోవచ్చు అని ఆలోచన చేయాలి. సో ఒరిజినల్ మీనింగ్ అనేది చాలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో వాక్యాన్ని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు మనం కొన్ని సత్యాలని గుర్తుపెట్టుకోవాలి. స్క్రిప్చర్ హ్యాస్ ఓన్లీ వన్ ఇంటర్ప్రిటేషన్ బట్ మెనీ అప్లికేషన్స్. చాలాసార్లు మనం ఈ విధంగా అంటాం, అది నీ ఇంటర్ప్రిటేషన్, ఇది నా ఇంటర్ప్రిటేషన్, ఇది ఇంకో వ్యక్తి ఇంటర్ప్రిటేషన్ అనడానికి వీలు లేదు. వాక్యం రాయబడినప్పుడు ఒకే ఉద్దేశం ఉన్నది. మనం ఇంతకు ముందు చూసాం కదా. ఈ విషయాలని గమనించినప్పుడు లేఖనానికి ఉన్న ఒరిజినల్ మీనింగ్ ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకుంటాం. సో స్క్రిప్చర్ డస్ నాట్ హ్యావ్ మల్టిపుల్ ఇంటర్ప్రిటేషన్స్, స్క్రిప్చర్ హ్యాస్ ఓన్లీ వన్ ఇంటర్ప్రిటేషన్. ఒకే అర్థం ఉంది, ఎక్కడికి వెళ్ళినా ఒకే అర్థం ఉంది. అయితే అప్లికేషన్లో తేడా ఉండవచ్చు. నేను ఎలా అప్లై చేసుకుంటున్నాను, నేను ఎలా అన్వయించుకుంటున్నాను, నేను ఎలా నడవాలనుకుంటున్నాను, దానిలో వ్యత్యాసం ఉండొచ్చు, కానీ వాక్యానికి అర్థం మాత్రం ఒకటే. సో అర్థం కోసం మనం వెతకాలి. రెండోది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ఆలోచనల్ని వాక్యం మీదకి రుద్దొద్దు. అంటే మన ఆలోచనలు సరైనవని మన ఆలోచనలు వాక్యంలోకి పెట్టడానికి ట్రై చేయొద్దు. బట్ వీ నీడ్ టు డ్రా ద మీనింగ్ ఫ్రమ్ స్క్రిప్చర్. వాక్యం నుండి అర్థం తెలుసుకోవడే ప్రయత్నం మనము చేయాలి. తర్వాత ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆల్ స్క్రిప్చర్ ఇస్ కన్సిస్టెంట్. వాక్యం అంతా కూడా కన్సిస్టెంట్గా ఉంటుంది. అంటే ఎక్కడ కూడా భిన్నమైన అభిప్రాయాలు కానీ, భిన్నమైన ఆర్గ్యుమెంట్స్ కానీ, ఒక పుస్తకం ఇంకో పుస్తకంతో అగ్రీ అవ్వకుండా ఉండడం కానీ ఇది జరగదు. సో అది కూడా ఒక కీ ట్రూత్గా మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరత ఎంతకైనా ఉన్నది. తర్వాత చివరిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు ఇంటర్ప్రిట్ చేస్తున్నాము, ఎందుకు ఏదో ఆలోచన చేసి ఎందుకు ఈ అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము అంటే, ఇట్స్ ఫర్ అప్లికేషన్. మన జీవితంలో అప్లై చేసుకోవడానికి. మనము ఏదైతే అర్థం తెలుసుకున్నామో అది జీవితంలో అన్వయించుకోకపోతే ఇంటర్ప్రిటేషన్కి ఏమాత్రం ప్రయోజనము లేదు. కాబట్టి చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనం అప్లికేషన్తోనే ప్రారంభిస్తాం. అంటే నేను ఎట్లా అప్లై చేసుకోవచ్చు అని. కానీ అక్కడ కాదు ప్రారంభించాల్సింది. అర్థం ఏంటి అని తెలుసుకోవాలి. ఆ అర్థం ఏంటి అని తెలుసుకున్న తర్వాత ఇంకా సరైన రీతిలో మన జీవితంలో అప్లై చేసుకోవడానికి మనకు ఎంతైనా అది సహాయపడతా ఉన్నది. ముగింపులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఇంటర్ప్రిటేషన్ రిక్వైర్స్ హ్యూమిలిటీ. తగ్గింపుతో వాక్యం దగ్గర రావాల్సిన అవసరత ఉన్నది. ఎందుకంటే మన అభిప్రాయాలు, మన కోరికలు, మనం అనుకున్నట్టు వాక్యం చెప్పాలని గర్వంతో వస్తే ఎప్పటికీ నిజమైన అర్థం తెలుసుకోలేం. కానీ మన శిరస్సు వంచి వాక్యం ఏం చెప్తే వాక్యం అధికారం కలిగినది కాబట్టి నేను నిజమైన అర్థం తెలుసుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా నిజమైన అర్థం మనం అర్థం చేసుకోవడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు. టేక్ ఇంటర్ప్రిటేషన్ సీరియస్లీ and let's open our Bibles and depend on the Lord, and definitely we will be able to interpret the scripture rightly.